హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఆధ్యాత్మికంగా సాగుతోంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ యాత్ర జరగనుంది. వేలాది మంది భక్తులు శ్రీరాముడి నామస్మరణ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. మంగళహాట్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభించారు. శోభాయాత్ర జరిగే రూట్ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, రోప్ టీమ్స్, అలాగే పుషింగ్ పార్టీస్తో పబ్లిక్ ను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. మహిళల భద్రత కోసం శోభాయాత్రలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భాగ్యనగరంలోని మంగళహాట్లో శ్రీరాముడి శోభాయాత్ర అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించారు. అలాగే శోభాయాత్రలో పాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో శోభాయాత్రలో అనేక మంది మహిళలు, చిన్నారులు, పెద్దలు, వయసుతో తారతమ్యం లేకుండా అన్ని వయసుల వారు ఈ శోభాయాత్రలో అత్యధిక సంఖ్యలో పాల్గొని మెల్లగా శోభాయాత్ర ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ టైంలో ఈ శోభాయాత్రలో ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు భక్తులు ఎదుర్కోకుండా జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టంగా భద్రతా ఏర్పాట్లను చేశారు. షీ టీమ్స్ ని, ముఖ్యంగా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. షీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. భారీగా అక్కడికి చేరుకున్న భక్తులందరికీ కూడా అభివాదం చేస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ విజువల్స్ ని కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నాం. అత్యంత ఘనంగా అత్యధిక సంఖ్యలో శ్రీరామ భక్తులు పాల్గొని కేరింతలు కొడుతూ శోభాయాత్రను ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఎప్పటికప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం శోభాయాత్ర రూట్ నంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. షీ టీమ్స్ తో పాటు రోప్ పార్టీస్ కూడా, పుష్ టీమ్స్ కూడా ఈ శోభాయాత్రలో పాలుపంచుకుంటున్నాయి. అత్యధికమైనటువంటి సంఖ్యలో పోలీసులను భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా వినియోగిస్తున్నారు. ఎక్కడా కూడా ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా కూడా పర్యవేక్షిస్తున్నారు. శ్రీరామ శ్రీరామ అంటూ కూడా ఈ శోభాయాత్ర సాగుతోంది. హైదరాబాద్లోని శ్రీరాముడి శోభాయాత్ర మంగళహాట్ నుంచి ప్రారంభించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ శోభాయాత్రలో అత్యధికంగా భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర నెమ్మదిగా ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర చాలా కన్నుల పండుగగా సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే ఇటు ధూల్పేటలో స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాజాసింగ్ శోభయాత్ర కూడా ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రతి ఏడాది కూడా 2 గంటల తర్వాత రాజాసింగ్ శోభయాత్ర ప్రారంభమవుతుంది. కానీ ఈసారి కొంత ఆలస్యమైనదిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చివరి శోభయాత్రగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీతారాంబాగ్ సంబంధించిన భాగ్యనగరి ఉత్సవ సమితి శోభయాత్ర కూడా ఇప్పటికే మంగళహాట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా జారిపోయింది. ఆ తర్వాత స్థానిక కార్పొరేటర్ సంబంధించిన శోభయాత్ర కూడా ఇప్పటికే ఇక్కడ నుంచి ముందుకు కదిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చివరిగా కొంత ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే శోభయాత్రగా మనం రాజాసింగ్ శోభయాత్ర చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేలాది మంది సంబంధించిన రామ భక్తులు, అదేవిధంగా రాజాసింగ్ సంబంధించిన కొంత అభిమానులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చు. రామనామ జపంతో జై శ్రీరామ్ అంటూ కూడా నినాదంతో కొంత ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ధూల్పేట నుంచి ఇటు రాజాసింగ్ శోభయాత్ర కూడా ముందుకు సాగుతుంటే కూడా కొంత స్థానికులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆ టెంపుల్ వద్ద నుంచి కూడా కొంత శోభయాత్ర కొద్దిసేపటికి ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో మంగళెట్టు పిఎస్ చౌరస్తా కూడా రాజాసింగ్ శోభయాత్ర కూడా చేరుకోబోతున్న నేపథ్యంలో కూడా భక్తులంతా ప్రతి ఏడాది ఒక విభిన్నమైన ఆకారంలో, గత ఏడాది బలరాముడి అవతారంలో కూడా శోభయాత్ర ఏర్పాటు చేశారు. ఈసారి కూడా శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలతో పాటు కూడా
వివిధ రకాల ఉత్సవ విమూర్తులకు సంబంధించిన విగ్రహాలతో కూడా ప్రస్తుతానికైతే ఆయన శోభయాత్ర కొనసాగుతుంది. ఆధ్యాత్మిక ఆయన ప్రారంభ అయిన శోభయాత్ర నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా రాజాసింగ్ శోభయాత్రకు సంబంధించి కూడా కొంత భక్తులు చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో కూడా రాజాసింగ్ నిర్వహించే శోభయాత్రను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులంతా కూడా ధూల్పేట్ ఎక్కడైతే శోభయాత్ర కొనసాగుతుందో ఆ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైనట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ముందుగా స్థానిక టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు, ఆ తర్వాత కూడా శోభయాత్ర చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే పూజలు ముగించుకొని ఆయన శోభయాత్రను ప్రారంభించారు. దీంతో పాటు ఇప్పటికే 3 శోభయాత్రలకు సంబంధించి కూడా చాలా కన్నుల పండుగగా సాగుతుంది. ఎందుకంటే దేశంలోనే ఇటు హైదరాబాద్ నగరంలో జరిగే శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ హైదరాబాద్లో జరిగే నవమి శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. 2010లో ఈ హైదరాబాద్లో ఈ శోభయాత్ర కల్చరల్ ప్రారంభమైనట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. 14 ఏళ్లు పూర్తి చేసుకొని 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న సమయంలో కూడా భక్తులతో పాటు స్థానికులంతా కూడా శోభయాత్రలో పాల్గొని శ్రీరాముడిని తరిస్తారు. కాబట్టి ఎందుకంటే యావత్ దేశం శ్రీరామ నామ జపంతో మారిమోగుతున్న కానీ ఇటు మత సామరస్యానికి ప్రతీకైన హైదరాబాద్ నగరంలో వివిధ మతస్థులతో పాటు హిందువులకు సంబంధించి కూడా ప్రత్యేక పండుగలకు సంబంధించి కూడా ఇటు జులుస్ తీయడం, యాత్రలు తీయడం, శోభయాత్ర జరగడం ఆనవాయితీ నేపథ్యంలో ఇటు శ్రీరాముని శోభయాత్ర కూడా దేశవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ శోభయాత్రని దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. ఒకవైపు భద్రాచలంలో అయోధ్యలతో పాటు మారుమూలల ప్రతి ప్రాంతాల్లో కూడా వాడవాళ్ళ శ్రీరామనవమి కళ్యాణం కొనసాగుతుంటే ఆ తర్వాత జరిగే శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సుమారుగా 9 కిలోమీటర్ల పాటు ఈ శోభయాత్ర జరగబోతుంది. కాబట్టి ఎక్కడైతే ఈ శోభయాత్ర జరగబోతున్న ప్రాంతానికి సంబంధించి కూడా పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి శోభయాత్రలో అనుమతి ఉన్న వారికి మాత్రమే డ్రోన్ పర్మిషన్ ఇచ్చారు. ఇక మిగతా వారికి పర్మిషన్ పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి డీజేల సంబంధించిన వాడకాన్ని కూడా తగ్గించి కేవలం సౌండ్ సిస్టమ్ వినియోగించి, ఎందుకంటే ప్రతి ఏడాది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే శోభయాత్రలు, ర్యాలీలు, జులుస్ సంబంధించి కూడా కొంత సౌండ్ పొల్యూషన్ అవుతుంది. స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈసారి అలాంటి వాటికి పెద్దపీట వేయకుండా కేవలం సౌండ్ సిస్టంతో ఈసారి శోభయాత్ర నిర్వహించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసారికైతే చాలా కన్నుల పండుగ శోభాయమానంగా హైదరాబాద్ పాత బస్సులో శ్రీరామనవమి శోభయాత్ర కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇటు మంగళహాటికి 2 మిగిలిన శోభయాత్రలు చేరుకునే తర్వాత పురాణపూల్, జిమరత్ బజార్, చుడీ బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్ది అంబర్ బజార్, గౌలీగూడ, పుత్రిబోలితో పాటు ప్రస్తుతానికైతే ఇంకా కోటి హనుమాన్ టెక్కి వరకు కూడా ఈ హనుమాన్ శోభయాత్ర ప్రారంభం అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూసుకోవచ్చు భక్తులు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొనేందుకు పాత బస్సులోని మంగళహాట్, ధూల్పేట్ మారువీధులకి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్, కిరణ్, అయితే ఈ శోభయాత్ర 9 కిలోమీటర్లు పూర్తవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని మీరు చెప్తున్నారు. సో ఆ భక్తుల సంఖ్య ఏమైనా ఎస్టిమేషన్ వేశారా పోలీసులు? గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనే స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 10 గంటలకి శోభయాత్ర ముగిసే అవకాశం కనిపిస్తుంది. 8:30 అటు రాజాసింగ్ సంబంధించిన శోభయాత్ర గోల్ మసీద్కి చేరుకుంది. గోల్ మసీద్ చేరుకున్న తర్వాత కూడా ఈ శోభయాత్రలో ఒక ఘట్టం ముగిసినట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆద్యంతం 7-8 కిలోమీటర్లు జరిగే ఈ శోభయాత్రకు సంబంధించి కూడా కొంత సమస్యాత్మక ప్రాంతాల నుంచి జారుకుంటూ గోల్ మసీద్కి వస్తే కూడా కొంత శోభయాత్రలో ఒక ప్రధాన ఘట్టం ముగిసినట్టుగా పోలీసులు భావిస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే సుమారుగా ఎక్కడైతే శోభయాత్ర కొనసాగుతుందో ఈ ప్రాంతాల్లో కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా కూడా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా శోభయాత్రానికి ముందుకు సాగుతున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సునీల్, ఓకే కిరణ్.